ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ రెసిపీ అండ్ బ్యూటీ. ఈరోజు అయితే నాటుకోడిని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తున్నాను. లేట్ చేయకుండా వీడియో చూసేయండి. కాల్ని ఇలా చాకుతో లెగ్స్ అన్నిటిని రెండింటిని కూడా ఇలా చాకుతో సపరేట్ చేసుకుని ముందుగా అయితే గనక సపరేట్ చేసుకున్న తర్వాత అయితే గనక ఒక బేసిన్ లాంటిది తీసుకుని దాంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా చాలా ఈజీ, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఈ విధంగా తీసేసిన తర్వాత కూడా మొత్తం స్టెప్ బై స్టెప్ అయితే కనుక మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఎప్పుడైనా చేయాలంటే వీడియో చూసి సింపుల్గా చేసేయచ్చు. కాళ్ళు చేతులు రెక్కని ఈ విధంగా లాగేసిన తర్వాత ఇది హాట్ వాటర్లో పెట్టి తీస్తాం కాబట్టి ఎక్కువ శ్రమ పడ అవసరం లేదని జస్ట్ అలాగా పెట్టి అలా లాగేసినట్లయితే వచ్చేస్తుంది. చూడండి ఎలా ఈ విధంగా కట్ చేస్తున్నారో. చేసేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ సపరేట్గా తీసాం కదా, ఇప్పుడైతే కనుక సైడ్ చూడండి మొత్తం అంతా తీసేస్తున్నారు. ఈ విధంగా తీసిన తర్వాత దీనిలోనే ఈ మధ్యలో ఇలా చాకు పెట్టి ఇలా లాగినట్లయితే మొత్తం వచ్చేస్తాయి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి పైన లేయర్ మొత్తం తీసేమదప్పటికి లోపల ఏ విధంగా ఉందో. ఇప్పుడు వీటిని ఈ మెడ దగ్గర ఇది కొంచెం కొయ్యడానికి ముందే మేత తిన్నట్టుందండి. దీంట్లో అయితే కనుక ఒడ్లు బయటకు వచ్చేసి కొయ్యమదప్పటికి ఈ విధంగా బయటకు తీసేసిన తర్వాత శుభ్రంగా మొత్తం అయితే కనుక తీసేసారు. ఈ విధంగా తీసిన తర్వాత అన్నీ ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ చేసేసుకోవడమేనండి. ఈ పేగులు అవన్నీ తీసి బయట పడేయాలి. వీటిని మనకు కావాల్సిన సైజులో పీసుల కింద కట్ చేసుకోవడమే. ఇంకా అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్ ఇదంతా. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో చూసి మీరు ఖచ్చితంగా చేసేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం అసలు చెయ్యట్లేదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అయిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.